హైదరాబాద్ లో వెదర్ ఒక్కసారిగా మారిపోయింది. పగటి వరకు ఉక్కపోతగా ఉన్న సిటీలో సాయంత్రం వాతావరణం చల్లబడింది. సిటీలోని చాలా చోట్ల వర్షాలు పడుతున్నాయి. ఈదురుగాలులు ఉరుములతో వర్షం కురుస్తున్నది. ఉత్తరాంధ్ర నుంచి దక్షిణ తమిళనాడు వరకు రాయలసీమ మీదుగా ఉపరితల ద్రోణి ప్రభావంతోనే వానలు పడుతున్నాయి. దీని ప్రభావంతో మరో 48 గంటలు వానలు పడొచ్చంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. హైదరాబాద్ లో వెదర్ ఒక్కసారిగా మారిపోయింది. పగటి వరకు ఉక్కపోతగా ఉన్న సిటీలో సాయంత్రం వాతావరణం చల్లబడింది. సిటీలోని చాలా చోట్ల వర్షాలు పడుతున్నాయి. ఈదురుగాలులు ఉరుములతో వర్షం కురుస్తున్నది. ఉత్తరాంధ్ర నుంచి దక్షిణ తమిళనాడు వరకు రాయలసీమ మీదుగా ఉపరితల ద్రోణి ప్రభావంతోనే వానలు పడుతున్నాయి. దీని ప్రభావంతో మరో 48 గంటలు వానలు పడొచ్చంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. పూర్తి డీటెయిల్స్ అందించడానికి భరత్ అందుబాటులో ఉన్నారు. భరత్, అప్డేట్స్ ఏంటి? సమయం మధ్యాహ్నం వరకు కూడా హైదరాబాద్లో మనం చూసినాం 39 నుంచి 40 డిగ్రీల ఎండ ఉండే, బాగా ఉక్కపోత కూడా ఉండే. చాలామందికి కూడా ఉక్కపోసుడు కూడా బాగా ఉక్కపోసింది. కానీ 3-4 అయ్యేసరికి ఒక్కసారిగా మబ్బులు పట్టినాయి. ఆ తర్వాత ఇప్పుడు వర్షం పడ్డది. సిటీలో ఇప్పుడు 5:30 గంటల ప్రాంతాల్లో ఖైరతాబాదు, మాదాపూరు, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ అంటే సెంట్రల్ జోన్ ప్రాంతం అంతా కూడా వర్షం పడ్డది. దీనికి కారణం ఏంటంటే వెదర్ సిస్టమ్కు ఈ తేమ కూడా తోడవుడు. వెదర్ సిస్టమ్ ఒకటి ఉంది, అదేంటంటే ఉత్తరాంధ్ర నుంచి దక్షిణ తమిళనాడు వరకు ఒక అల్పపీడన ద్రోణి ఉంది. ఈ అల్పపీడన ద్రోణికి ఈ మధ్యాహ్నం మనం చూసాం బాగా ఎండగొట్టింది, ఆ తర్వాత ఉక్కపోసింది. ఈ ఉక్కపోత వల్ల తేమ శాతం ఎక్కువైంది. ఎప్పుడైతే ఈ వెదర్ సిస్టమ్ ఉంటుందో, ఈ వెదర్ సిస్టమ్ ఎక్కడ తేమ శాతం ఎక్కువ ఉంటే అక్కడ మాయిశ్చర్ను ఇంకర్ చేస్తుంది. దానివల్ల ఆ ప్రాంతాల్లో వర్షం పడే అవకాశం ఉంది. సో ఇవాళ హైదరాబాద్లో ఈ ఉక్కపోసి ఆ వెదర్ సిస్టమ్ తోడవుడితోటి ఒక్కసారిగా క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడ్డాయి. క్యుములోనింబస్ మేఘాల వల్ల ఇప్పుడు హైదరాబాద్లో వర్షం కురిసింది. మొత్తం హైదరాబాద్ వర్షం కురవలే, కేవలం సెంట్రల్ జోన్లోనే కురిసింది. అంటే సౌత్ జోన్లో ఉన్న చార్మినార్ సైడ్ కురవలే, అటు పైన నార్త్ జోన్లో కూకట్పల్లి అటువైపు పెద్ద వర్షం పడలే, సికింద్రాబాదు అటువైపు పడలే, కానీ సెంట్రల్ జోన్లోనే పడ్డది. అంటే క్యుములోనింబస్ మేఘం స్పెషాలిటీ అది. అంటే తక్కువ ప్లేస్లో ఏర్పడతాయి క్యుములోనింబస్ మేఘాలు. పడి అప్పటికప్పుడు వాన జల్దీగా పడుతుంది, జల్దీగా అయిపోతుంది. అంటే వర్షాకాలం మనం వర్షాలు పడితే గంటల కొద్దీ వర్షం పడుతూనే ఉంటుంది. కానీ ఎండాకాలం ఇప్పుడు ఏర్పడే ఈ క్యుములోనింబస్ మేఘాలు మధ్యాహ్నం ఫుల్ ఎండ కొడుతుంది, సాయంత్రం అయ్యేసరికి చల్లబడి వర్షం పడుతుంది. అదే క్యుములోనింబస్ మేఘం స్పెషాలిటీ. సో ఇప్పుడు ఈ క్యుములోనింబస్ మేఘాల వల్లనే ఇప్పుడు హైదరాబాద్లో వానలు పడ్డాయి. అది కూడా కొద్ది ప్లేస్లోనే, అంటే సెంట్రల్ జోన్లోనే వాన పడ్డది. మిగతా చోట్ల వాన పడలే, కానీ మిగతా ఈ ఎఫెక్ట్ తోటి సిటీ అంతా కూడా చల్లబడ్డది. ఆహ్లాదకర వాతావరణం అయితే సిటీ అంతటా ఉన్నది. ఇంకో 45 గంటలు అంటే రేపు కూడా ఇట్లనే వానలు పడే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ ఉత్తరాంధ్ర నుంచి దక్షిణ తమిళనాడు వరకు ఏదైతే అల్పపీడన ద్రోణి ఉందో, దీనివల్ల రేపు కూడా ఇట్లనే క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. రేపు కూడా వాన పడే అవకాశం ఉంటుంది వాతావరణ శాఖ వాళ్ళు చెప్తారు. కేవలం హైదరాబాద్లోనే కాదు, అటు భూపాలపల్లి, మహబూబాద్ ఇటువంటి ప్లేసులు కూడా వర్షం పడుతుంది. ఈ క్యుములోనింబస్ మేఘాల వల్ల ఉరుములు, మెరుపులు, పిడుగులు, గాలి ఇటువంటిది కూడా ఎక్కువ ఉంటుంది. మనం లాస్ట్ ఇయర్ చూసినాం హైదరాబాద్లో దాదాపు 100 కిలోమీటర్ల కంటే ఎక్కువ స్పీడ్ తోటి గాలి వచ్చుడితోటి కొన్ని చోట్ల హోర్డింగ్లు, చెట్లు మస్తు కూడా కూలినాయి. తక్కువసేపే ఉంటుంది కానీ ఇది ఎక్కువ డ్యామేజ్ చేస్తుంది, ఆస్తి నష్టం. కానీ వర్షం కూడా ఒక్కటేసారి జర్రున చంపుతుంది, మళ్ళీ వెంటనే అర్ధ గంటలో వర్షం మాయమైపోతుంది. ఇప్పుడు మనం చూడొచ్చు వర్షం ఎక్కడ కూడా లేదు. అంటే ఒక 5-10 నిమిషాలు పడుతుంది, ఆగిపోతుంది. అది కూడా సిటీ మొత్తం పడలే, కొద్దిగానే సెంట్రల్ జోన్లో కొన్ని చోట్లే పడ్డది. అయితే ఈ దెబ్బకు మొత్తం సిటీ అంతటా కూడా చల్లబడ్డది. రేపు కూడా ఇట్లనే ఉండే అవకాశం ఉంది. నిజానికి టెంపరేచర్స్ 39-40 అంటే నార్మల్ టెంపరేచర్సే. మేలో ఎంతో ఎండలు ఉంటాయని అందరూ అనుకుర్రు, బట్ ఈసారి ఎండలు ఎక్కువ లేవనే మనం చెప్పాల్సి ఉంటుంది. అంటే ఎక్కడ కూడా వడగాడ్పులు అన్నవి ఎక్కడ రాష్ట్రంలో లేవు. అంటే నార్మల్ టెంపరేచర్ సాధారణ ఉష్ణోగ్రత కంటే 5 సెంటీమీటర్ల ఎక్కువ
ఉంటే 5 సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రత ఎక్కువ ఉంటే దాన్ని వడగాడుపులు అంటారు. అంటే నార్మల్గా తెలంగాణలో 39-40 టెంపరేచర్ ఇప్పుడు ఉండాలి. దానికంటే 5 సెంటీగ్రేడ్లు అంటే 45 క్రాస్ అయితే అప్పుడు వడగాడుపులు ఉంటాయి. కానీ ఇప్పుడు మే ఫస్ట్ వీక్ వచ్చినా ఎక్కడ కూడా వడగాడుపులు లేవు. అన్ని చోట్ల కూడా నార్మల్ టెంపరేచర్సే ఉన్నాయి. ఇదే ట్రెండ్ ఇంకో 2-3 రోజులు కూడా కొనసాగుతుంది. అంటే ఇంకో 2-3 రోజులు ఎక్కడ కూడా హీట్ వేవ్ వడగాడుపులు ఎక్కడ కూడా ఉండయి. పైగా సాయంత్రం అయ్యేసరికి పొద్దున మంచిగా ఎండ కొడుతుంది, 39-40 వరకు ఎండ కొట్టి సాయంత్రం అయ్యేసరికి మళ్ళీ చల్లబడి వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని ఐఎండీ వాళ్ళు చెప్తున్నారు. సౌమ్య. ఓకే భరత్, థ్యాంక్ యూ.